జనగామ జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ రోజుకు 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ వారంలో 1800 మెట్రిక్ టన్నుల యూరియా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరం 1000 మెట్రిక్ టన్నుల యూరియా సేల్ చేయడం జరిగిందన్నారు. రైతులు ఎవరూ ఆధైర్యపడకుండా చిన్న సన్నకారు రైతులకు ముందు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. యూరియా కొరత సృష్టించిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని షాప్స్ యాజమాన్యాన్ని హెచ్చరించారు కలెక్టర్. అంతకుముందు ఆయన పట్నంలోని పలు ఫెర్టిలైజర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ నిజాం జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా అనేది సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉంది. సో మనకి ప్రెసెంట్ 458 మెట్రిక్ టన్స్ అని ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. రేపు మళ్ళీ 300 మెట్రిక్ టన్స్, ఇలా ఈ వీక్ లో మొత్తం 800 మెట్రిక్ టన్స్ అనేవి సఫిషియెంట్ స్టాక్ ఉంది. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కంపేర్ చేసుకున్నా కూడా ఈ రేట్ కి ఎంతైతే సేల్స్ అవ్వాలో దానికంటే ఇంకా 1000 మెట్రిక్ టన్స్ ఎక్కువగా కూడా మనం సేల్స్ చేయడం జరిగింది. అంటే మన జనగాం జిల్లాలో ఎక్కడ కూడా యూరియా అనేది షార్టేజ్ లేదు. అన్ని షాప్స్ లో కూడా ఇండియన్ ప్లేస్ చేసుకుంటున్నాము. ప్రతి షాప్ లో కూడా యూరియా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాము, బ్యాలెన్స్ పెట్టుకున్నాము. అట్ ది సేమ్ టైం యూరియా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మేము ప్రతి షాప్ ముందు కూడా పబ్లిష్ చేసాము. సో మాకు ఇప్పుడు వచ్చిన కంప్లైంట్స్ చూసుకుంటే కూడా చాలా హార్డ్లీ 5-6 మాత్రమే వచ్చాయి. అవి కూడా ఆ యూరియా ప్రైజెస్ గురించి కానీ యూరియా షార్టేజ్ గురించి ఎక్కడ రాలేదు కంప్లైంట్స్. ఎక్కడ యూరియా దొరుకుతుందని కనుక్కోవడానికి మాత్రమే ఫోన్ చేయడం జరిగింది. సో యూరియా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో మా యొక్క విజ్ఞప్తి, రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ అగ్రికల్చర్ అందరూ కూడా ఈ షాప్స్ ని మానిటర్ చేస్తున్నాము. సో నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులందరూ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జిల్లాలో యూరియా సఫిషియెంట్ స్టాక్ ఉంది. చిన్న అండ్ మధ్యకారు రైతులు ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తున్నాము. సో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదని